ఒక్కటే ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో దేవుని ఎడల ఆశ కలిగి నువ్వు వాంఛిస్తావో, నువ్వు నీ మాటలో దేవునికి తెలియజేస్తావో, అది నీ ఆత్మలో నుండి కానీ, పెదవుల నుండి కానీ, హృదయంలో నుండి కానీ, మనస్సు నుండి కానీ దేవునికి నీ మనవులు తెలియజేస్తావో, ఆ దినమందే అవి దేవునికి వినబడతాయి. ఆ దినమందే వినబడతాయి. నువ్వు అనుకుంటుండొచ్చు, నేను రోజు గోజాడి ప్రార్థన చేయాలని రోజు చేస్తా ఉంటే లైన్ కలుపుతా ట్రై చేస్తా ఉంటే ఎప్పటికో ఫోన్ కలిసిద్ది అన్నట్టుగా ఈ ఫోన్ ప్రాబ్లం దేవుడికి లేదు. కావాలంటే చూడండి, దానియేలు గ్రంథము 10వ అధ్యాయం ఒక్కసారి చూడు. 6 నెలల తర్వాత వినపడతాయా? రోజు అడుగుతా ఉంటే ఎప్పుడోసారి వినపడతాయా అని చెప్పాలి. అక్కడ నువ్వు ఎప్పుడైతే నీ మనస్సుని దేవునికి అప్పగించి నిన్ను నువ్వు తగ్గించుకొని నీ మాటలను తెలియజేశావో దేవునికి, ఆ రోజే దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాయి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నువ్వు మాట్లాడే మాటలు అన్నీ అక్కడ వినబడతానే ఉన్నాయి. అక్కడ రిపేర్లు ఏం లేవండి. ఇక్కడ నువ్వు పెట్టిన మొర్ర, నువ్వు మూలుగులతో మొర్ర పెట్టినా అక్కడికి వెళ్ళిద్ది, నువ్వు ఆత్మలో మొర్ర పెట్టినా అక్కడికి వెళ్ళిద్ది, నువ్వు పరుండి ధ్యానించినా అక్కడికి వెళ్ళిపోద్ది, నువ్వు ఎలుగెత్తి స్తుతించినా అక్కడికి వెళ్ళిద్ది, నువ్వు మాటలతో మొర్ర పెట్టినా తక్షణమే అక్కడికి వెళ్ళిద్ది.